పామర పండితులు రాసిన వారు ఆర్ కోటేశ్వరరావు గారు. పూర్వం మణిపుర రాజ్యాన్ని వజ్రనాభుడనే రాజు పాలించేవాడు. ఆయన పరిపాలన ఆదర్శప్రాయమైనదిగా ప్రసిద్ధికెక్కింది. ఆయన తన రాజ్యంలో శాంతిని కాపాడటమే కాక ప్రజలకు ఎలాంటి ఉపద్రవ్యాలు, భయాలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయటం చేత ప్రజలందరూ తెలివితేటలు కలవారయ్యారు. మరే రాజ్యంలోనూ తన ప్రజలంతా తెలివిగలవారుండరన్నది ఆయనకు ఎంతో గర్వకారణంగా ఉండేది. ఒకప్పుడు మణిపురానికి జయపుర రాజైన శతధ్వజుడు తన మిత్రుడైన వజ్రనాభుణ్ణి చూడవచ్చాడు. వజ్రనాభుడు తన శత్రువులను తల ఎత్తకుండా చేయటమే కాక తన ప్రజలు సుఖపడటానికి అనేకమైన ఏర్పాట్లు చేసినట్టు విని, ఈ వార్తలు వట్టి గాలి కబుర్లో, ఇందులో ఏమైనా నిజం ఉన్నదో స్వయంగా చూద్దామని ఆయన బయలుదేరి వచ్చాడు. వజ్రనాభుడు తన మిత్రుడికి చక్కగా అతిథి సత్కారం చేసి కబుర్లు చెప్పుకోవటంలో శతధ్వజుడు, నీ పరిపాలన గురించి గొప్పగా విన్నాను, అందుకు నిదర్శనమేమిటి అని అడిగాడు. అందుకు నా ప్రజలే నిదర్శనం. వారందరూ మంచి తెలివితేటలు గలవారు. ప్రజల తెలివిని పెంచేదే సరి అయిన పరిపాలన అని నా అభిప్రాయం అన్నాడు వజ్రనాభుడు. పరిపాలన ఎంత బాగా ఉన్నప్పటికీ ప్రజలందరూ తెలివిగల వాళ్ళుగా ఉండటం అసంభవం. అది ప్రకృతి విరుద్ధం. మనుష్యుల తెలివితేటల్లో హెచ్చుతగ్గులు పుట్టుకతోనే వస్తాయి. కొందరు మందమతులుంటారు, కొందరు మేధావులుంటారు. దానికి రాజేం చేయగలడు అన్నాడు శతధ్వజుడు. అది అసమర్థులనవలసిన మాట. కావలిస్తే నా ప్రజల తెలివితేటలు పరీక్ష చేసుకో అన్నాడు వజ్రనాభుడు. అలాగే పరీక్షిద్దాం. పందెం వెయ్యి. నీ ప్రజలలో తెలివి తక్కువ వాళ్ళుంటే నీ రాజ్యం నీకిస్తాను. వారి తెలివితేటల్లో హెచ్చు తగ్గులుంటే నీ రాజ్యం నాకిచ్చెయ్యి అన్నాడు శతధ్వజుడు. పందెం నాకు ప్రధానం కాదు. అయినా నువ్వు కోరితే ఒప్పుకుంటాను. ముందు పరీక్షకు బయలుదేరదాం పద అన్నాడు వజ్రనాభుడు. ఇద్దరూ తమ మంత్రులతో సహా మారువేషాలు వేసుకుని నగరం దాటి పాటకపు జనులు, పేదవాళ్లు ఉండే ఇళ్లకేసి వెళ్లారు. ఒక కుటీరం ముందు నిలబడిన గొర్రెల కాపరిని చూసి శతధ్వజుడు, ఏమోయ్, నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెబుతావా అని అడిగాడు. అడగండి బాబు, తెలిస్తే చెబుతాను అన్నాడు గొర్రెల కాపరి. అన్నిటికన్నా ప్రకాశవంతమైనదేది అని శతధ్వజుడు అడిగాడు. సూర్యుడు అన్నాడు గొర్రెల కాపరి. నీటిలో శ్రేష్టమైన నీరేది? గంగాజలం. ఎటువంటి నిద్ర మేలైనది? రాత్రి పడుకుంటే తెల్లవారుజామున మెలకువ వచ్చేది మేలైన నిద్ర. అక్షయ పాత్రం అంటే ఏమిటి? ఫలితం గల శ్రమ. పువ్వులలో గొప్పది ఏది? లక్ష్మికి నివాసమైన తామర పువ్వు. ఈ సమాధానాలు విని శతధ్వజుడు, బాగానే చెప్పావు అంటూ గొర్రెల కాపరి చేతిలో కొన్ని డబ్బులు పెట్టాడు. ఈ సమయంలో వికవిక నవ్వుకుంటూ గొర్రెల కాపరి కొడుకు 5 ఏళ్లవాడు కుటీరంలో నుంచి బయటకు వచ్చాడు. ఎందుకురా నవ్వుతావు అని శతధ్వజుడు వాణ్ణి అడిగాడు. మీరడిగిన దానికి మా అయ్య నోటికి వచ్చినట్టు చెప్పాడు. అది విని మీరు సంతోషించారు అన్నాడు కుర్రవాడు. అయితే సరి అయిన సమాధానాలు నీవు చెప్పు అన్నాడు శతధ్వజుడు. అన్నిటికన్నా ప్రకాశవంతమైనవి మా అమ్మ కళ్ళు. ఆకాశం నుంచి పడేదే మంచి నీరు. కష్టపడేవాడి నిద్రే మేలైన నిద్ర. మా అమ్మ చెయ్యే అక్షయ పాత్ర. దేవుడికి పూజ చేసినదే గొప్ప పువ్వు అని కుర్రవాడు గబగబా చెప్పాడు. శతధ్వజుడు వాడి తెలివికి ఆశ్చర్యపడి వాడి చేతిలో రెట్టింపు డబ్బులు పెడుతూ ఉండగా కుటీరంలోంచి విరగబడి నవ్వుతూ కాపరి భార్య వచ్చింది. ఆమె శతధ్వజుడితో, నవ్వినందుకు మన్నించండి. ఆ చిన్న వెధవ తెలిసి తెలియక చెప్పిన మాటలకే సంతోషించిన మీ అమాయకత్వానికి నవ్వొచ్చింది అన్నది. అంతకంటే సరిగా నీవు సమాధానాలు చెప్పగలవా అన్నాడు శతధ్వజుడు విస్మయంతో. ఎందుకు చెప్పలేను బాబు. అద్దంలో కనిపించే ప్రకాశమే శ్రేష్టమైన ప్రకాశం. అన్ని బాధలను కడిగే కన్నీరే ఉత్తమమైన నీరు. ఎంత చిన్న అలికిడికైనా మెలకువ వచ్చేదే మంచి నిద్ర. భూమాతే అక్షయ పాత్ర. భర్త తెచ్చి భార్యకిచ్చేదే శ్రేష్టమైన పువ్వు అని గొర్రెల కాపరి భార్య అన్నది. ఆమె సమాధానాలకు ఆనందపడి శతధ్వజుడు ఆమెకింకా హెచ్చు డబ్బిస్తూ ఉండగా గొర్రెల కాపరి ముసలి తల్లి నవ్వుతూ బయటకొచ్చింది. వీళ్ళందరూ మీ ప్రశ్నలకు తప్పుడు సమాధానాలే చెప్పారు అన్నదామె. సరి అయిన సమాధానాలు నీవు చెబుతావా అని శతధ్వజుడు ఆమెను అడిగాడు. చెబుతాను వినండి. కటిక చీకటిలో వెలిగే చిన్న దీపం యొక్క ప్రకాశమే ప్రకాశం. దాహంతో నోరెండిపోయేటప్పుడు తాగిన నీరే మంచినీరు. ఆరోగ్యవంతుడికి పట్టే నిద్రే నిద్ర. మనిషి బుద్ధిని మించిన అక్షయ పాత్ర మరిలేదు. ఎండిన తర్వాత కూడా ఏళ్ల తరబడి ఉపయోగపడే పత్తి పువ్వే పువ్వు అని గొర్రెల కాపరి తల్లి అన్నది. ఆమె సమాధానాలలో గల అనుభవము, తెలివి చూసి శతధ్వజుడు తన మెడలోని హారం తీసి ఆమెకిచ్చేశాడు.
తర్వాత స్నేహితులిద్దరూ ఇంటికి తిరిగి వెళ్ళినాక శతధ్వజుడు వజ్రనాభుడితో, పందెం గెలిచావు. నీ రాజ్యంలో ప్రజలు తెలివిగలవాళ్ళనటానికి సందేహం లేదు. ఒక చిన్న కుటీరంలో ఉంటున్న పసిపిల్లవాడు మొదలుకొని ముసలిదాని దాకా ఎంత తెలివిగా ప్రశ్నలకు సమాధానమిచ్చారు అన్నాడు. వారి తెలివితేటలలో కూడా నీవన్నట్టు తేడాలు ఉన్నాయి కనుక నీవు పందెంలో ఓడినట్టు కాదులే అన్నాడు వజ్రనాభుడు తృప్తిగా నవ్వుతూ. బేతాళ కథలు విధి నిర్ణయం. పట్టువదలని విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ రాత్రి నీవు పడే ఈ శ్రమ అంతా విధి నిర్ణయమని నాకు తోస్తుంది. ఎంత విడ్డూరమైనప్పటికీ విధి నిర్ణయం జరిగే తీరుతుంది కదా. ఇందుకు నిదర్శనంగా కశీబుడనే మ్లేచ్ఛ రాజకుమారుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం సముద్ర తీరాన ఒక మ్లేచ్ఛ రాజ్యం ఉన్నది. దానికి కశీబుడనేవాడు రాజయ్యాడు. అతను యువకుడు. సముద్రయానమంటే అతనికి చాలా ప్రీతి. సముద్రంలో అనేక దీవులు అతని పరిపాలన కింద ఉండేవి. ఒకసారి అతనికి దీవులన్నీ చుట్టబెట్టి రావాలన్న కోరిక కలిగింది. అందుకుగాను 10 నౌకలను ఆయత్తం చేయించాడు. నెల రోజులకు సరిపడే ఆహార పదార్థాలు వగైరా వాటిలో నింపాడు. నౌకలు కదిలాయి. 20 రోజుల పాటు సముద్రయానం నిర్విఘ్నంగా కొనసాగింది. ఆ తర్వాత ఒక రాత్రి ప్రళయమైన జంఝామారుతం ప్రారంభమై తెల్లవారేదాకా వీచింది. ఈ గాలి సమసిపోయి తెల్లవారేసరికి నౌకలు ఒక అపరిచితమైన దీవిని చేరుకున్నాయి. ప్రయాణికులు అక్కడ దిగి భోజనాలు చేసి తిరుగు ప్రయాణించారు. కానీ వారికి ఎటు వెళ్లాలో తెలియలేదు. 20 రోజులు దిక్కు తెలియకుండా ప్రయాణించాక వారు గొప్ప ప్రమాదానికి గురి అయ్యారు. వారి నౌకలు అయస్కాంత పర్వతం గల దీవికి సమీపంగా వచ్చాయి. ఈ అయస్కాంత పర్వతం సమీపానికి వచ్చిన నౌకలు భగ్నమై తీరుతాయి. నౌకలలో ఉండే ప్రతి ఇనప వస్తువును పర్వతం ఆకర్షించేస్తుంది. పర్వతం నిండా ఇలాంటి ఇనప వస్తువులున్నాయి. కశీబుడి నౌకలకు ఇదే గతి పట్టింది. అతని నౌకలన్నీ సముద్రంలోనే విచ్చిపోయాయి. నౌకలలో వాళ్ళందరూ సముద్రం పాలయ్యారు. ఒక్క కశీపుడు మాత్రం అదృష్టవశాత్తు ఓడ తాలూకు గొయ్యపలక ఒకటి పట్టుకొని దీవికేసి ఈది బడలికతోనూ ఆయాసంతోనూ ఇసకలో పడి నిద్రపోయాడు. అప్పుడతనికి ఒక వింత కల వచ్చింది. ఆ కలలో అతను తాను నిలబడి ఉన్న చోట ఇసకలో తవ్వేసరికి గజం లోతున ఒక విల్లు బాణము దొరికాయి. అతను వాటిని తీసుకుని తల ఎత్తి చూస్తే అయస్కాంత పర్వతం శిఖరం పైన ఒక ఎత్తైన దిమ్మ, దానిమీద నిలబడిన ఒక యోధుడి విగ్రహము కనిపించాయి. అతను విల్లుతో బాణాన్ని ఎక్కుపెట్టి యోధుడి పాదాలకు గురిచేసి కొట్టేసరికి ఆ విగ్రహం కాస్త సముద్రంలో పడిపోయింది. తర్వాత ఎవరో వింత వ్యక్తి ఒక తెప్పతో వచ్చాడు. తాను అతనితో మాట్లాడక ఆ తెప్పలో ఎక్కించుకున్నాడు. తెప్పవాడు తెప్పను సముద్రం మీదుగా తీసుకుపోయాడు. ఈ ప్రయాణం చాలాసేపు సాగింది. అంతసేపు కశీబుడు ఆ తెప్ప నడిపేవాడికేసి ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకంటే వాణ్ణి తాను అది వరకు ఎక్కడో చూశాననిపించింది. ఎంత ఆలోచించినా సరిగా జ్ఞాపకం రాలేదు. ఇంతలో తెప్ప మరొక తీరాన్ని చేరవచ్చింది. ఆ సమయంలో కశీబుడికి ఆ మనిషిని ఎక్కడో చూసినట్టుండటానికి కారణం తట్టింది. వాడు ముమ్మూర్తులా కొండమీది విగ్రహంలాగే ఉన్నాడు. అయ్యా, నీవెవరవు? నీకు ఆ కొండమీది విగ్రహానికి ఏమిటి సంబంధం? అని కశీబుడు మంచిగానే అడిగాడు. వెంటనే ఆ మనిషి తెడ్డు వేయటం ఆపేసి కశీబుణ్ణి అవలీలగా 2 చేతులా ఎత్తి సముద్రంలోకి గిరాటు వేశాడు. కశీబుడు మళ్లీ నీటిపైకి తేలి చూసేసరికి తెప్ప జాడలేదు. తీరం అంత దూరాన కనిపిస్తూనే ఉన్నప్పటికీ అతను దాని దగ్గరకు ఈదుకుపోయేసరికి చాలాసేపు పట్టింది. అప్పటికి చీకటి పడింది. అతను తన తడిబట్టలను విప్పి నేలపైన ఆరవేసి అక్కడే నిద్రపోయాడు. అతను తిరిగి తెల్లవారి లేచి ఆరిన బట్టలు ధరించి ఆ ప్రాంతమంతా కలయ తిరిగి అది చాలా చిన్నదీవి అని, అక్కడ తాను తప్ప మరొక నరప్రాణి లేదని తెలుసుకున్నాడు. నేను సముద్రం నుంచి ప్రాణాలతో బయటపడింది ఈ నిర్మానుష్యమైన దీవిలో దిక్కులేని చావు చావటానికేనా అని అనుకుంటూ ఉండగా అతనికి సముద్రం మీద ఒక పడవ కనిపించింది. ఆ పడవ అతనున్న దీవికేసే వస్తూ ఉండటం గ్రహించి కశీబుడు ఒక పెద్ద చెట్టు ఎక్కి ఆకు గుబుర్ల చాటున దాగి ఏం జరుగుతుందో గమనించసాగాడు. అతను చూస్తుండగానే పడవ తీరాన్ని చేరి లంగరు దించింది. 10 మంది పనివాళ్లు పార తీసుకుని వచ్చి దీవి మధ్య ఏవో గుర్తుల కోసం వెతికి ఆ గుర్తులను బట్టి ఒక చోట తవ్వారు. కొంతసేపటికి తవ్వటం పూర్తి చేసి ఒక మూతరాయి పైకి తీసి తర్వాత వారు పడవ వద్దకు తిరిగి వెళ్లి నెత్తిమీద తట్టలు మూటలు పెట్టుకుని రొట్టెలు పళ్ళు బట్టలు ఇంకేవేవో పదార్థాలు తీసుకువచ్చి తాము తవ్విన కంతకుండా భూగర్భంలో చేర్చారు.
చిట్ట చివరకు ఒక ధనికుడైన వృద్ధుడు ఒక పసికుర్రవాణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ కుర్రవాడు చూడటానికి ఎంతో అందంగా ఉన్నాడు. పాలుగారే వాడి ముఖం పూర్ణచంద్రుడిలాగా ఉన్నది. వృద్ధుడు ఆ కుర్రవాడితో సహా కంతలోకి దిగిపోయాడు. తర్వాత ఆ వృద్ధుడు ఒక్కడే పైకి వచ్చి తన నౌకర్లకు ఏదో ఉత్తరువిచ్చాడు. నౌకర్లు మూతరాయిని యథాస్థానంలో ఉంచి కంతను మట్టితో పూడ్చేసి పడవ వద్దకు వెళ్లిపోయారు. పడవ సముద్రం మీద బయలుదేరిపోయింది. తన కళ్ళ ఎదుట జరిగిన ఈ అన్యాయం చూసి కసేబుడు మండిపడ్డాడు. ముక్కుపచ్చలారని ఆ పసివాణ్ణి మోసగించి ఈ నిర్జనమైన దీవికి తెచ్చి వాణ్ణి ఇక్కడ సజీవంగా పూడ్చిపెట్టి వెళ్లిపోయిన ఆ వృద్ధుణ్ణి అతను సమీపించాడు. ఆ కుర్రవాడికి బతికే యోగం ఉండబట్టే ఇంత ఘోరం జరిగినప్పుడు తాను ఈ దీవిపై ఉండటం జరిగిందని అతను అనుకున్నాడు. పడవ బయలుదేరగానే అతను చెట్టు దిగి వచ్చి పనివాళ్లు కప్పిన మట్టిని ఎలాగో తొలగించాడు. మూతరాయి చాలా బరువుగా ఉండటం చేత దాన్ని ఎత్తటం చాలా కష్టమైంది. అయినప్పటికీ లోపల సమాధి అయిన కుర్రవాడిపై జాలి కొద్దీ కసీబుడు లేని శక్తి తెచ్చుకుని ఆ రాయిని ఎత్తాడు. దాని అడుగున అతను ఊహించినట్టే ఒక మాళిగ ఉన్నది. దానిని ఎవరో చాలా కాలం క్రితమే సమస్త సౌకర్యాలతోనూ సదుపాయాలతోనూ కట్టారు. దాని నిండా ఇప్పుడు కూలీలు తెచ్చిన వస్తువులు ఎక్కడ ఉండవలసినవి అక్కడ వీలుగా అమర్చి ఉన్నాయి. చీకటి లేకుండా దీపాలు వెలిగించి ఉన్నాయి. చాలా విశాలంగా ఉన్న ఈ మాళిగ మధ్య కుర్రవాడు నిశ్చింతగా కూర్చొని ఉన్నాడు. కసీబుడి రాకకు కంగారు పడుతూ వాడు లేచి నిలబడ్డాడు. అది చూసి కసీబుడు, భయపడకు నాయనా, నిన్నీ సజీవ సమాధి నుంచి రక్షించటానికే నేను వచ్చాను. దుర్మార్గుడైన ఆ ముసలివాడు నీకు మాయమాటలు చెప్పి నిన్ను చంపేయటానికి ఈ ఆర్భాటమంతా చేసినట్టున్నాడు. కానీ దేవుడి దయ వల్ల నేనిదంతా గమనించటం జరిగింది అన్నాడు. ఈ మాటలు విని ఆ కుర్రవాడు పెద్దగా నవ్వి ఇలా చెప్పాడు. మీరు అపోహపడుతున్నారు. ఆ ముసలాయన దుర్మార్గుడు కాదు. ఆయనకు నేను లేకలేక కలిగిన కొడుకును. నేనాయనకు పంచప్రాణాల కన్నా ఎక్కువ. నన్నాయన చంపటానికి ఇక్కడ ఉంచలేదు. చావు నుంచి కాపాడటానికే ఈ ప్రయత్నమంతా చేయించాడు. నేను పుట్టినప్పుడే నాకొక రాజు చేతిలో గండం ఉన్నదని, అయస్కాంత పర్వతం పైనే ఉండే విగ్రహం పడిపోయిన 40 రోజులలోగా ఆ విగ్రహాన్ని పడగొట్టిన వాడే నన్ను చంపుతాడని దైవజ్ఞులు చెప్పారు. అందుచేత నేను పసికందుగా ఉండగానే నా తండ్రి ఈ నిర్జనమైన దీవిలో ఈ మాళిగ తయారు చేయించి పెట్టాడు. అయస్కాంత పర్వతం మీది విగ్రహం పడిపోయినట్టు తెలియగానే నన్ను ఇక్కడికి చేర్చారు. ఈ 40 రోజులకు నాకు సరిపడే అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత మా వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోతారు. ఈ 40 రోజులు ఒంటరిగా గడపాలే అన్న విచారం ఒకటే నన్ను బాధిస్తూ వచ్చింది. మీరు దైవికంగా వచ్చారు కనుక ఆ బాధ కూడా ఉండదు. ఆ కుర్రవాడు చెప్పిన ఆ మాటలు విని కసీబుడు నివ్వెరపోయాడు. ఆ కుర్రవాడికి తన వల్ల ప్రాణాపాయం ఎలా వస్తుందో అతను ఊహించలేకపోయాడు. ఎందుకంటే వాణ్ణి చూసిన క్షణం నుంచి అతనికి ఎలాంటి వాత్సల్యం కలిగిందంటే వాడి ప్రాణానికి తన ప్రాణం బలి చేయవలసి వచ్చిన కసీబుడు సిద్ధంగా ఉన్నాడు. తాను ఫలానా అని ఆ కుర్రవాడికి చెప్పి వాడికి భయం కలిగించక వాడి వాళ్ళు తిరిగి వచ్చేదాకా వాడికి తోడుగా ఉండి కబుర్లు చెబుతూ సుఖంగా కాలక్షేపం జరిగేలాగా చూడటానికి నిశ్చయించాడు. ఇద్దరికీ మధ్య గొప్ప స్నేహ సంబంధం ఏర్పడింది. ఆ మాళిగలో రకరకాల ఆహార పదార్థాలు, మిఠాయిలు, పళ్ళు ఉన్నాయి. కబుర్లు చెప్పుకుంటూ ఆకలి వేసినప్పుడు తింటూ, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతూ వారు 40 రోజులు సుఖంగా వెళ్లబుచ్చారు. ఆఖరు రోజు రాత్రి కుర్రవాడు తనకు పళ్ళు తినాలని ఉన్నదన్నాడు. మంచానికి ఎగువగా గోడకు కత్తి వెళ్లాడుతున్నది. దాన్ని తీద్దామని కసీబుడు మంచం మీద నిలబడి కత్తి తీసుకునే సమయాన అల్లరికి కుర్రవాడు కసీబుడి అరికాళ్లలో కితకితలు పెట్టాడు. ఆ కితకితలు భరించలేక కసీబుడు పడిపోయాడు. అతను అలా పడటంలో అతని చేతి కత్తి సూటిగా కుర్రవాడి గుండెలో దిగబడి తక్షణమే కుర్రవాడు మరణించాడు. తెల్లవారగానే ఆ కుర్రవాడి తండ్రి నౌకర్లతో సహా వచ్చి చూస్తాడు. కసీబుడికి ఆ చోటు విడిచి పారిపోవాలనిపించింది. కాని తనకు ఎంతో ప్రేమపాత్రుడైన కుర్రవాణ్ణి వదిలిపెట్టిపో బుద్ధి కాలేదు. తెల్లవార్లు కుర్రవాడి శవంపైన పడి ఏడ్చి చివరకు కసీబుడు ఆ మాళిగ నుంచి పైకి వచ్చి రాతిమూత యథాస్థానంలో ఉంచి మట్టి కప్పి మళ్లీ వెళ్లి చెట్టు చాటున దాక్కుని కుర్రవాడి శవాన్ని వాళ్ళు తీసుకుపోయాక తాను ఏదో విధంగా ఆ దీవి నుంచి దాటిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కసీపుడు ఆ కుర్రవాడు తనకున్న ప్రాణగండం గురించి చెప్పినాక అక్కడ నుంచి తాను ఎందుకు వెళ్ళిపోలేదు? దైవజ్ఞులు చెప్పే జోస్యంలో నమ్మకం లేకనా? వాడిపై ప్రేమ చేతనా? లేక తాను వెళ్ళిపోతే వాడికి తన నుంచి చావు రాదేమోననా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనిషికి ఎన్ని విశ్వాసాలున్నప్పటికీ అవి ఆత్మవిశ్వాసంతో సమం కావు.
కసేబుడికి మొదట ఆ కుర్రవాణ్ణి చూసినప్పుడు జాలి కలిగింది. అది అతనితో మాట్లాడినాక వాత్సల్యంగా మారింది. తాను బుద్ధిపూర్వకంగా ఆ కుర్రవాణ్ణి ఒక పరుషమైన మాట కూడా అనననే ధైర్యము, నమ్మకము ఉండబట్టే అతను ఆ కుర్రవాణ్ణి ఒంటరిగా విడిచి వెళ్ళిపోలేదు. తాను ఉండిపోవటం వల్ల కుర్రవాడికి చాలా ఆనందం చేకూర్చాడు. అతను వెళ్ళిపోకపోవటంలో తప్పేమీ లేదు. ఎవడైనా విధివశాన తాను దుర్మార్గుడైపోతాడంటే చింతించాలి కాని, అనుకోకుండా తన చేత విధి చెడ్డ పని చేయిస్తే అందుకు చింతించనవసరం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. యుక్తిపరుడు బీర్బల్. రాసిన వారు వి ఆదినారాయణరావు గారు. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో ఫైజీ, అబుల్ ఫజల్, రాజా మానసింహుడు, తోడర్మల్లు, గంగకవి, తాన్సేను, బీర్బల్ మొదలైన విఖ్యాత పురుషులు ఎందరో ఉండేవారు. వారిలో బీర్బల్ యుక్తికి, చమత్కృతికి ప్రసిద్ధి చెందినవాడు. ఆయనను గురించి ఎన్నో కథలు చెబుతారు. వీటిలో కొన్ని కల్పితాలు కావచ్చు. అయినా అవి చెప్పుకోవటానికి చాలా రమ్యంగా ఉంటాయి. ఒకసారి అక్బర్ బీర్బల్ను నిజానికి అబద్ధానికి మధ్య దూరం ఎంత అని అడిగాడట. బీర్బల్ తడువుకోకుండా 4 అంగుళాలు అని జవాబిచ్చాడట. అక్బర్ ఆశ్చర్యపోయి ఎలా చెప్పగలవు అన్నాడట. మన కళ్ళు ఎప్పుడూ నిజమే చూస్తాయి. మన బుర్రలోకి అబద్ధం ప్రవేశించాలంటే చెవుల ద్వారానే కదా ప్రవేశించాలి. చెవులకు కళ్లకు మధ్య ఉండే ఎడం 4 అంగుళాలే కదా అన్నాడట బీర్బల్. ఒకసారి అక్బర్ నిండు పేరోలగంలో నేను గొప్పవాణ్ణా, ఇంద్రుడు గొప్పవాడా అని అడిగాడు. ఈ ప్రశ్నకు సభికులు ఏ సమాధానము ఇవ్వలేక మదనపడ్డారు. ఇంద్రుడే ఎక్కువంటే పాదుషాకు కోపం రావచ్చు. పాదుషాయే ఎక్కువంటే అక్బర్ సంతోషించి ఊరుకోక ఆ మాట రుజువు చేయమంటాడు. ముందు గొయ్యి వెనుక నొయ్యి అయింది వారి గతి. అందుచేత వారు బీర్బల్ కేసి చూశారు. బీర్బల్ ధైర్యంగా నిలబడి స్వర్గాన్ని ఏలే ఇంద్రుడి కన్నా తమరే ఎక్కువ, సందేహం లేదు అన్నాడు. ఆ మాట ఎలా రుజువు చేస్తావు అని అక్బర్ అడిగాడు. దేవుడు ఇంద్రుణ్ణి మిమ్మల్ని సృష్టించి త్రాసులో పెట్టి తూచాడు. మీరున్న పళ్ళెం బరువై కిందకి దిగింది. ఇంద్రుడి పళ్ళెం తేలికై పైకి పోయింది. అందుచేత దేవుడు మిమ్మల్ని భూమికి చక్రవర్తిగా నియమించి ఇంద్రుణ్ణి పైన ఉండే స్వర్గానికి రాజుగా చేశాడు అన్నాడు బీర్బల్. ఈ చమత్కృతికి అక్బర్తో పాటు సభికులందరూ ఎంతో ఆనందం పొందారు. మరొకసారి కాలక్షేపానికి బీర్బల్తో పిచ్చాపాటి చేస్తూ అక్బర్, మన ఢిల్లీ నగరంలో ఎన్ని కాకులున్నాయో లెక్కలు వేయిద్దామనుకుంటున్నాను, ఏమంటావ్ అన్నాడట. వెంటనే బీర్బల్, కాకుల జనాభా లెక్క అదివరకే నేను సేకరించాను. ఢిల్లీలో సరిగా 60,552 కాకులున్నాయి అన్నాడట. ఈ వేళాకోళానికి అక్బర్ కొద్దిగా అలిగి, లెక్క వేయించి చూడనా అన్నాడట. కావలిస్తే వేయించి చూసుకోండి, కాని లాభం ఏమంతా ఉండదు. ఎందుకంటే అనేక కాకులు పొరుగుళ్లలో ఉండే తమ బంధువులను చూడబోయి కాకుల సంఖ్య తరిగి ఉండవచ్చు. లేదా పొరుగుళ్ల నుంచి తమ బంధువులను చూడటానికి అనేక కాకులు వచ్చి సంఖ్య పెరిగి కూడా ఉండవచ్చు అన్నాడు బీర్బల్. ఈ మాటకు అక్బర్ ఆగ్రహం మాని విరగబడి నవ్వాడట. ఒక్కోసారి బీర్బల్ చేత విచిత్రంగా మాట్లాడించటానికి అక్బర్ నోటికి వచ్చినది ఏదో ఒకటి అనేసేవాడట. అలాగే ఒకసారి ఆయన బీర్బల్తో, ఇక నుంచి నెలల ప్రమాణం రెట్టింపు చేద్దామనుకుంటున్నాను. నీ ఉద్దేశమేమిటి అన్నాడు. అలాగే చేయించండి, అద్భుతంగా ఉంటుంది అన్నాడు బీర్బల్. ఎందుచేత అన్నాడు అక్బర్. చక్కగా వెన్నెల రాత్రులు రెట్టింపవుతాయి కదా అన్నాడు బీర్బల్. అక్బర్ ఆ విషయాన్ని అంతటితో పోనిచ్చాడు. ఇంకొకసారి అక్బర్ ఒంటరిగా ఏదో ఆలోచించుకుంటూ అభ్యంతర మందిరంలో ఉండగా ఏదో మాట్లాడాలని బీర్బల్ అక్కడికి వెళ్ళాడు. ఈ వేళప్పుడు ఇక్కడికెందుకొచ్చావు బీర్బల్ అన్నాడు అక్బర్ చిరాకుగా. తమతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అన్నాడు బీర్బల్. నాకిప్పుడు మాట్లాడే ఓపిక లేదు, రేపు చూద్దాం అన్నాడు అక్బర్. మీరు మాట్లాడనే వద్దు, నేను మాట్లాడతాను, మీరు వినండి అన్నాడు బీర్బల్. ఈ చమత్కారానికి అక్బర్ చిరాకంతా పోయింది. ఆయన బీర్బల్ చెప్పేది విని అతని పని చూసి పంపేశాడు. ఒకరోజు దర్బారులో అక్బర్ తన సభికులతో, మీలో ఎవరైనా ఇక్కడ ఉన్నవారి మనసులో ఉండే ఆలోచనలు ఏమేమిటో ఊహించగలరా అని అడిగాడు. ఎవరూ మాట్లాడలేదు. బీర్బల్ ఒక్కడే లేచి, ఈ సభలో ఉన్న వారందరూ ఈ క్షణాన ఏమనుకుంటున్నారో నేను చెప్పగలను అన్నాడు. ఏమనుకుంటున్నారు అని అక్బర్ ఆశ్చర్యంగా అడిగాడు. పాదుషా వారి దివ్య పరిపాలన ఎలాగే కలకాలం సాగాలనుకుంటున్నారు. అలా అనుకోని వారెవరన్నా ఉంటే ఆ సంగతి ఒప్పుకోమనండి, నేను పొరబడ్డానని ఒప్పుకుంటాను అన్నాడు బీర్బల్.
అతని చమత్కారానికి అందరూ హర్షించారు. బీర్బల్‌కు పొగాకు అలవాటుండేది. అది అక్బర్‌కు నచ్చేది కాదు. ఒకనాడు వారిద్దరూ రాజభవనం మిద్దె మీద నుంచి ప్రకృతిని చూసి ఆనందిస్తూ నిలబడ్డారు. దూరాన పొగాకు తోట, దానికి కొంచెం ఎడంగా గడ్డి మేస్తూ గాడిద కనిపించాయి. చూశావా బీర్బల్, ఆఖరకు గాడిద కూడా పొగాకు ముట్టదు అన్నాడు అక్బర్. అవును ప్రభూ, గాడిద వంటి బుద్ధిలేని జంతువుకు పొగాకు విలువ తెలియదు అన్నాడు బీర్బల్ అమాయకంగా. ఒకనాడు బీర్బల్ అక్బర్ కోసం వచ్చేసరికి అక్బరు, ఆయన భార్య మామిడి పళ్ళు తింటున్నారు. అక్బర్ తాను తిన్న మామిడి పళ్ళ టెంకెలు, తొక్కలు తన భార్య సమీపంలో పెడుతూ వచ్చాడు. బీర్బల్ను చూడగానే అక్బర్ తన భార్యను ఉడికించటానికి, బేగం ఎలాంటి తిండిపోతో చూశావా బీర్బల్ అంటూ ఆమె చెంత ఉన్న తొక్కలను, టెంకెలను చూపాడు. బీర్బల్ నవ్వి, అవును ప్రభు, స్త్రీలు భర్తల అడుగుజాడలలో నడవటం ధర్మం గనుక భర్తల దురలవాట్లు కొన్ని పట్టుబడటం సహజమే కదా అన్నాడు. నేను కూడా తిండిపోతునంటావా అన్నాడు అక్బర్, తన దగ్గరలో ఒక్క తొక్క కాని టెంక కాని లేకపోవటం ప్రదర్శిస్తూ. బేగం సాహెబు వారు మామిడి పళ్ళ గుజ్జు మాత్రమే తిని తొక్కలు టెంకెలు విసర్జించారు. కాని ఏలిన వారు వాటిని కూడా తినేశారు కదా, తిండిపోతూ తనమంటే ఎలా ఉంటుంది అన్నాడు బీర్బల్. తన దెబ్బ తనకే తగిలినందుకు అక్బర్ మాట్లాడలేదు కాని ఆయన భార్య హర్షంతో చప్పట్లు కొట్టింది. ఢిల్లీలో లార్డ్ కపూర్ అనే ఇద్దరు గాయకులుండేవారు. పాదుషా ఒకసారి వారి పాట వినటం తటస్థించింది. వారి పాటకు ఆయన తన్మయుడై ఎంతగానో మెచ్చుకొని బహుమతిగా వారికొక ఏనుగును ఇప్పించాడు. అసలే పొట్టగడవనే ఆ గాయకులకు ఈ ఏనుగును ఎలా మేపాలో తెలియలేదు. పాదుషా వారి కానుక వద్దనటానికి లేదు, అమ్మటానికి లేదు, ఇంకొకరికి ఇవ్వటానికి కూడా లేదు. ప్రభువుకి అపచారం. అందుచేత వారు తమ సంపాదన యావత్తూ ధారపోసి ఆ ఏనుగును కొంతకాలం పోషించి బిచ్చమెత్తుకునే దిశకు వచ్చారు. లార్డ్ అనేవాడు కాస్త గడుసువాడు. అతనికి ఒక ఉపాయం తట్టింది. దాన్ని కపూర్కు చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆ ఏనుగు వీపున ఒక డోలు, ఒక తంత్రి వాయిద్యము కట్టి నగరం మీదకి వదిలేశారు. అది విచ్చలవిడిగా వీధుల వెంట తిరుగుతూ జనాన్ని కంగారు పెట్టేసింది. ఎవరో ఏనుగును నగరం మీదకి స్వేచ్ఛగా వదిలేశారన్న ఫిర్యాదు అక్బర్కు వెళ్ళింది. దాన్ని గురించి ఆరా తీయగా అది తాను గాయకులకు కానుకగా ఇచ్చిన ఏనుగేనని తెలియవచ్చింది. ఆయన లార్డ్‌ను, కపూర్‌ను తన సమక్షానికి పిలిపించుకొని, నేను మీకు కానుకగా ఇచ్చిన ఏనుగును నగరం మీద వదలటంలో మీ ఉద్దేశమేమిటి అని అడిగాడు. ప్రభూ, మేము ఏడాది పాటు ఈ ఏనుగును పోషించి దానికి పూర్తిగా మా విద్య యావత్తూ నేర్పాం. దానికి పరిపూర్ణ పాండిత్యం వచ్చింది గనుక ఇక దాని పొట్ట అది పోసుకోగలుగుతుందన్న నమ్మకంతో వదిలిపెట్టాం. మా పాండిత్యంతో మా పొట్టలు మేము నింపుకుంటూ దాన్ని పోషించినట్టే అది కూడా తన పొట్ట తాను నింపుకొని మాకు తృణమో పణమో ఇస్తుందని ఆశపడుతున్నాం అన్నారు గాయకులు. అక్బరు తాను చేసిన తప్పు గ్రహించి వారి పాట్లు అర్థం చేసుకుని వారికొక గ్రామం మాన్యంగా ఇచ్చాడు. అది మొదలు వారు పాదుషా ఆదరణకు పాత్రులవుతూ సుఖంగా జీవనం సాగించారు. కానీ కొంతకాలం గడిచాక పాదుషాకు వారిపై ఎందుకో ఆగ్రహం వచ్చి వారికి దేశ బహిష్కర శిక్ష విధించాడు. కానీ వారు ఎక్కడికి పోగలరు? వారు పగలల్లా ఢిల్లీ వెలుపల ఉండే అరణ్యంలో గడుపుతూ రాత్రిపూట నగరంలోకి వచ్చేవాళ్లు. 6 నెలలు గడిచాక వారికి ప్రాణం కడపట్టింది. తమ సమస్య పరిష్కరించగలవాడు బీర్బల్ ఒక్కడే అనుకుని వారు ఒక రాత్రి బీర్బల్ ఇంటికి రహస్యంగా వచ్చారు. బీర్బల్ వారికి ఒక ఉపాయం చెప్పి పంపేశాడు. మర్నాడు ఉదయం అక్బరు వాహ్యాళికి వచ్చే ప్రాంతానికి వారిద్దరూ వెళ్లి పాదుషాను చూడగానే చప్పున సమీపంలో ఉన్న చెట్టెక్కారు. అక్బరు వారిని గుర్తుపట్టి, మిమ్మల్ని నా దేశం విడిచి పొమ్మంటినే ఇంకా ఢిల్లీలో ఎందుకున్నారు అని అడిగాడు. ప్రభూ, మమ్మల్ని ఏం చేయమన్నారు? మీరు చెప్పిన రోజే బయలుదేరి వెళ్ళాం. ఎంత దూరం పోయినా మీ రాజ్యం సరిహద్దు రాలేదు. మీ రాజ్యం భూమి అంతా ఆక్రమించుకున్నదాయే. అందుచేత ఇలా కాదనుకొని మీ రాజ్యం విడిచి పైకి వెళ్లిపోదామనే ఉద్దేశంతో చెట్లెక్కాం అన్నారు గాయకులు. అక్బరు కోపం ఈ మాటలతో పోయింది. ఆయన వారిద్దర్నీ చెట్టు దిగి రమ్మని, మీకీ ఆలోచన చెప్పింది బీర్బల్ కాదు అని అడిగాడు. చిత్తం చిత్తం అన్నారు వారు. రేపటి నుంచి మామూలుగా సభకు వస్తూ ఉండండి అన్నాడు అక్బర్.